Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me Lucky. For the first time, Telugu Z5 లో ఒక sci-fi thriller based వెబ్ సిరీస్ మన ముందుకు రాబోతుంది. ట్రైలర్ అయితే ఒక లెవెల్లో ఉంది. ఫస్ట్ ట్రైలర్ చూడండి. అసలు ఇది దేని గురించి అంటారా? నయనం వెబ్ సిరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే చూడండి. అండ్ రైట్ నౌ మనతో పాటు ఉన్నారు టీమ్ వరుణ్ గారు అండ్ ప్రియాంక అండ్ అలాగే అలీరేజా గారు. లెట్స్ టాక్ మోర్ అబౌట్ ద వెబ్ సిరీస్. హలో ఎవ్రీవన్. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సూపర్. సో వరుణ్ గారు ఫస్ట్ మిమ్మల్ని అడిగాను నేను వెంటనే. వేరియేషన్స్ ఇస్తూ ఉన్నారండి, అది వెబ్ సిరీస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ప్రతి దాంట్లో వేరియేషన్స్ అండ్ కొత్తదనం థ్యాంక్ యూ. చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో సో మచ్. మీకు ఎలా అనిపిస్తుంది వేరియేషన్స్ ఇవ్వడం కానీ ఎక్స్పెరిమెంట్స్ చేయడం? ఆబ్వియస్గా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు డూ దట్ రైట్. సో యూనో అంటే నేను చేసే జాన్రా ఆఫ్ ద కాంటెంట్ కొంచెం ఈ థ్రిల్లర్ సస్పెన్స్ అయినా కూడా అందులో లైక్ ద క్యారెక్టర్స్ ఐమ్ ప్లేయింగ్ యూనో కొంచెం డిఫరెంట్గా చేయాలని ప్రయత్నిస్తున్నాను. యా. అండ్ ఆ ప్రయత్నంలో మీరు ఎంతవరకు సాటిస్ఫైడ్ ఉన్నారు అవుట్పుట్ చూసుకొని? నేను సాటిస్ఫైడ్ ఉన్నాను. అంటే ఈ పర్టిక్యులర్ ఈ నయనం గురించి అయితే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. December 19th కోసం నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు వస్తుంది 19th అని. సో ఐ వాంట్ పీపుల్ టు వాచ్ దిస్ అండ్ యూనో దే విల్ డెఫినెట్లీ ఈ కాంటెంట్ వాళ్ళకి పక్కా నచ్చుతుందని చాలా గట్టిగా నమ్ముతున్నాం నేను అండ్ ఆల్ ఆఫ్ us. అలీరేజా గారు పోలీస్ ఆఫీసర్గా చాలా పవర్ ప్యాక్డ్ రోల్ అనిపించింది. సో ఎలా అనిపించింది? అసలు దీంట్లో కల్ప్రిట్ ఎవరో అర్థం కావట్లేదు, అసలు బాగా ట్విస్ట్లు టర్న్లు కనిపించేస్తున్నాయి. మీ క్యారెక్టర్ వైజ్ ఎలాంటి అడ్వెంచరస్ థింగ్స్ మీరు ఫేస్ చేశారు? అడ్వెంచరస్ థింగ్ అనేది అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు యూనిఫామ్ వేసుకున్నా, వేరే వేరే ప్రాజెక్ట్స్లో యూనిఫామ్ వేసుకున్నా. మళ్ళీ ఒకసారి దీంట్లో యూనిఫామ్ వేయబోతున్నాను. అండ్ వేయబోతున్నాను కదా, ఆల్రెడీ వేసేసాను. ఇంకా మేము చూడాల్సింది ఉంది అంతే. సో ఇంతకుముందు చేసే క్యారెక్టర్స్లో సేమ్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్ కావచ్చు, కానీ దిస్ ఇస్ గోయింగ్ టు బి చాలా డిఫరెంట్. ఈ ఇన్వెస్టిగేషన్ విధానం ఉంటుందో అది చాలా డిఫరెంట్ ఉండబోతుంది, చాలా కొత్తగా ఉండబోతుంది. సో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ ద క్యారెక్టర్. నేను కొన్ని రోల్స్ మనకు దొరికినప్పుడు మనకు అనిపిస్తుంది కదా, మనం ఎప్పుడెప్పుడు వెళ్ళి అది చేద్దామని చెప్పి. సో ఆ ఎక్సైట్మెంట్ ఉండే, షూటింగ్కి వెళ్ళి ఎక్సైట్మెంట్ ఉండే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మీకు మీ క్యారెక్టర్ అయితే అర్థం కాలేదండి అసలు. మీరు అంటే ఏంటి అసలు ఫన్ లవింగ్ హౌస్ వైఫ్ గా కనిపిస్తున్నారు కానీ మీ వెనక చాలా పెద్ద రహస్యాలు దాగున్నాయనే పాయింట్ కూడా అర్థం. చాలా రహస్యాలు దాగున్నాయండి. అది మీరు వెబ్ సిరీస్ చూస్తూ కొద్దీ మీకే అర్థం అవుతాయి, కానీ మీరు కూడా కన్ఫ్యూజన్ లోనే ఉంటారు, ఇంతకీ నేను మంచిదాన్ని చెడుదాన్నా అని. బట్ యా, క్యారెక్టర్ హ్యాస్ బ్యూటిఫుల్ ఫ్లేవర్. నాకు ఆ ఫ్లేవర్ నచ్చి నేను అంటే నయనం చేసుకోవాల్సి వచ్చింది. ఇట్స్ సో అమేజింగ్. షీఈస్ అ స్వీట్ హౌస్ వైఫ్. అండ్ ఆ హౌస్ వైఫ్ ఇంకా ఏం ఫ్లేవర్స్తో ముందుకు వస్తుందో అనేది మనం చూడాలి. దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. అది మీకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థం కావట్లేదు, ఈవిడ స్వీట్ హౌస్ వైఫ్, ఆవిడ స్వీట్ బాయ్. ఇద్దరు స్వీట్ కాదు, మాకు బిటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తారా అది కూడా అర్థం కావట్లేదు. మేమిద్దరు స్వీట్ గా నటించి ఈయనకి బిటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చామేమో. అది మీకు మంచి ఎక్స్పీరియన్స్ సో 4 minutes మీరు వేరే వాళ్ళ లైఫ్ లో తొంగి చూడాలి అనే ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఎవరి లైఫ్ లో ఏం చూడాలనుకుంటారు? అసలు ఏంటి? నేనైతే ఎవరి లైఫ్ లో ఏం చూడాలనుకోనండి నిజంగా. మన లైఫ్ మనం చూసుకుంటే హ్యాపీ. ఇది మీ క్యారెక్టర్ చేసిన తర్వాత బాగా తెలుసుకున్నది ఆ విషయం. ఓకే, చూసే కొద్ది టెన్షన్స్ ఎక్కువ అంటారా? అసలు అబ్జర్వర్ గా ఉండిపోవచ్చు కదా. వాట్స్ రాంగ్? టెన్షన్స్ కాదు, ప్రాబ్లమ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, 24 hours లో మీరు 4 నిమిషాలు చూసి ఆ 4 నిమిషాలను బట్టి ఒక వ్యక్తిని జడ్జ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. ట్రూ. అలా సో మీరు చూసేది ఏంటి? ఫ్యూచరా, పాస్టా, ప్రెజెంట్? వెయిట్ చేయండి, ఇంకో జస్ట్ 1 week కదా. అంటే పెద్ద పాయింట్ మాకు ఇది తెలియాలి కదా. వాట్ ఈస్ దట్? లైక్ యూ విల్ వాచ్ వాట్ ఈ రోజు ఏం జరుగుతుందో వాళ్ళ చూస్తారా? జీవితంలో ఏం జరుగుతుందో 4 నిమిషాలు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఇంకో చోట ఎక్కడో ఉన్నాను, మీ జీవితంలో ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నేను చూడగలను. ముందే చూసేస్తారా? 4 minutes చూడగలను ఎవ్రీ 12 hours లో. ఓకే, అలా ఓకే. ముందట్లా ఇప్పుడు లైవ్ లో మిమ్మల్ని చూసి, ఇప్పుడు నేను ఎక్కడో ఉంటాను, నేను అమెరికాలో ఉంటాను, అమెరికాలో ఉండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇంటర్వ్యూలో మీ పర్స్పెక్టివ్ లో చూడగలను. మిమ్మల్ని చూడలేను మళ్ళీ. ఓకే, మీ ఐస్ నుంచి వీళ్ళని ఇప్పుడు మా ముగ్గురిని చూడగలను. అట్లా
can see. సో ఇప్పుడు మనకు జనరల్ గా సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ పెడితే వాళ్ళు తెలిసిన వాళ్ళవి చూడగలరు, కానీ మీరు స్ట్రేంజర్స్ వి కూడా చూడగలరు. బట్ అది CCTV సీసీ కెమెరా లేకుండా. 24 hours ఉంటుంది కదా. సీసీ కెమెరా 24 hours, Yes, ఇది జస్ట్ exactly. 4 minutes. కదా. సో ఈ ఆప్షన్ మీకుంటే రియల్ లైఫ్ లో ఇలాంటి ఒక వరం వస్తే మీరు ఎవరినన్నా ఆ వరమే వద్దు అని నేను కోరుకుంటా. ఎంత భయంకరమైన నాకు experience ఆ? అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎవరి లైఫ్ లో తొంగి చూడడం. దాంతో వచ్చే ప్రమాదాల గురించి ఆలోచిస్తే అసలు ఇంకా వద్దంటా నేను. అంటే ఇంత భయంకరంగా ఎఫెక్ట్ అవుతారు అనుకోలేదండి నిజంగా. అవుతారు, అఫ్ కోర్స్ అవుతారు. అవుతారు. అంటే ఒక హ్యాండ్ తోనే క్లాప్ అవ్వదు అంటారు కదా. సో ఇట్స్ నాట్ గుడ్ టు పీప్ ఇన్ టు అదర్స్ లైఫ్స్, ఎస్పెషలీ లైక్ దిస్ సీక్రెటివ్ వేలో. అది తెలియకుండా చాలా ఓకే దారుణమైన ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు మీకు. అంటే అదే సేమ్ క్వశ్చన్ మీకు అడిగితే మీరేమంటారు? మీరెవరు లైఫ్ లో తొంగి చూడాలని అనుకుంటారు? నేను నా లైఫ్ లో చాలా బిజీగా ఉన్నా. సో Ah. actually I don't have much time to. She has by hearted this life. No, not at No, all. మంచిదే నేను అది. ఇది expect That's a చేయలేదు, very like- good thing. మీరు నన్ను అడుగుతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మన లైఫ్ లోనే చాలా ఉన్నాయి కదా Exactly. చేసుకోవడానికి. Exactly. మీరు ఈ సీజన్ బిగ్ బాస్ చూస్తున్నారా? అప్డేట్స్ దట్స్ ఇట్. Okay. యా. సో తెలుసుకుంటున్నారు కదా వేరే వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది. బికాజ్ ఇప్పుడు మేము ఇలా తెలుసుకుంటున్నారు. ఇంటర్వ్యూ Because she's working, no? She has to. యా దట్స్ ద పాయింట్ ఐ హావ్ టు డూ. మీరు చూడరు కానీ అలా చూసే వాళ్ళని పట్టుకొని జైలు వేస్తా అంటారు కదా. ఆయనకి ఎలా తెలుస్తుంది? మనకి ఎక్కడ వరకు ఇన్ఫర్మేషన్ కావాలి అక్కడ వరకు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత మనం ఏం చేయాలో మనకు తెలియదు. సో నథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని ఒక చెప్తున్నా. Hmm. బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి Mhm. నేను 7 weeks హౌస్ లోపల ఉన్నా. Hmm. కొన్ని రోజుల కోసం నేను బయట పోయినా, Hmm. బయట పోయి మళ్ళీ లోపలికి వచ్చిన. సో ఇప్పుడు నేను బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది, అది నేను తీసుకొచ్చి మళ్ళీ లోపలికి వచ్చా. ఆ ఇన్ఫర్మేషన్స్ వల్ల నాకు మొత్తం మైనస్ అయింది. అది నాకు గేమ్ లో ఉపయోగపడట్లేదు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు మైండ్ లోకి ఎందుకు వచ్చింది నాకు తెలియదు. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ ఉన్నా లోపల. ఫస్ట్ నేను క్లారిటీతో ఉండే, ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ ఉన్నా. అది కరెక్టా ఇది కరెక్టా అని. దిస్ ఇస్ వెరీ So- ట్రూ. మనకి so- ఎక్కువ తెలిసినా కూడా ఇబ్బందే కదా. ఇబ్బంది. నాచురల్ గా ఉండలేము ఇంకా. అవును అవును. నేను 4 minutes కాదు, నేను ఎక్కువ చూసాను. Ah. సో నేను ఏ ఇబ్బంది పడ్డానో నేను వాళ్ళ సినిమాలో చూసాను, నేను రియల్ లైఫ్ లో చూసాను నేను. సో మనకి ఎక్కడ వరకు ఇన్ఫర్మేషన్ తెలియాలి అక్కడ వరకు ఇన్ఫర్మేషన్ వస్తే చాలు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇట్స్ నాట్ గుడ్. మనకు తెలిస్తే మంచిదే కదా అని నా పాయింట్. లైక్ ఫ్యూచర్ గురించి. Maybe future, but this is not the future. This Okay. Nayan ki he sees the present, not the future. Only present, అది కూడా 4 నిమిషాలు మాత్రమే. సో ఆ 4 నిమిషాల్లో చూసింది అది నిజం అనుకోవచ్చు కదా. ఇప్పుడు అరే వీళ్ళు ఇట్లా ఉన్నారు, ఆ 4 నిమిషంలో ఒకటి ఉంటుంది, బిలీవ్ నథింగ్ యూ హియర్ అండ్ హాఫ్ ఆఫ్ వాట్ యూ సీ అంటారు కదా. సో అట్లా అన్నమాట నయన్ కి. యా. అండ్ ఇలాంటి సైఫై థ్రిల్లర్ బేస్డ్ అనగానే ఎగ్జిక్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి టైంలో అసలు మీకు మెంటలీ డ్రైన్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లైక్ ఎనీ సీన్ వేర్ యూ? నాకైతే బేసిక్గా అలా మెంటల్ డ్రైన్ అనే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఇట్ వాస్ ఎవ్రీథింగ్ కూల్, ఎవ్రీథింగ్ నైస్. వీ వర్ ఆల్ వెల్ ప్రిపేర్డ్ బిఫోర్ గోయింగ్ ఆన్ ద సెట్స్. సో అట్లా మెంటల్ డ్రైన్ అయిన సిచ్యువేషన్ అయితే ఎక్కడ రాలేదు. షూటింగ్ చాలా స్మూత్గా జరిగింది, ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా. వీ న్యూ వాట్ వీ వర్ డూయింగ్, నోబడీ వాజ్ కన్ఫ్యూజ్డ్. డాక్టర్ నయన్ మీరేం చెప్తారు? ఆవిడ టీమ్ చాలా క్లారిటీగా ఉన్నారు. సో దట్ మేడ్ మాకు చాలా ఈజీ అయిపోయింది దానివల్ల. ఎందుకంటే మాకు ముందరే సీన్స్ యూస్ టు గెట్ ద సీన్స్ అవి చూసుకునే వాళ్ళం. మాకు ఒక ఐడియా ఉండేది ఏం చేస్తున్నాము, ముందరే వచ్చి సీన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇందాక ఎక్కడో అన్నాడు, ఈ ప్రాజెక్ట్లో ఎవ్రీవన్ అందరూ పనిచేసిన వాళ్ళందరూ ఒక ఫైర్, ఒక ప్యాషన్తో వర్క్ చేశారు అనమాట. అది హంగర్తో పనిచేశారు. Everybody were hungry who did the project. Let it be director, let it be మ్యూజిక్ ఎడిట్ అంతా, cinematographer, actors, cinematographer. Everybody were hungry. No, there was nobody stomach full. Everybody were hungry. They wanted to do it. అంటే ఒక మంచి ప్రోడక్ట్ చేయాలనే ప్యాషన్, ఫైర్ అండ్ జీల్ అందరిలో ఉంది. అందరినీ ఒకే ప్లాట్ఫామ్ లోకి తీసుకురావడం, పిక్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది దట్స్ ద కంటెంట్ ఆఫ్ నయనం. ఐ ఫీల్ నయనంలో ఉండే ఆ కథ కానివ్వండి, ద స్టోరీ అండ్ ద స్క్రీన్ ప్లే, అండ్ మెయిన్ స్వాతి గారు ద వే షీ నారేటెడ్ అండ్ ఆవిడ ఎక్సైట్మెంట్ అనేది
ఇట్ వాస్ వెరీ కంటేజియస్ అనిపించింది. yes ఐ థింక్ Yeah. ఆ లక్ అందరూ లక్కీ అని చెప్పొచ్చు. అందరూ దొరకడం Yeah. కూడా అదృష్టమే. అంటే కదా అంత కసితో వర్క్ చేసే వాళ్ళు Yeah. అందరూ ఒకే చోట చేరుకొని వర్క్ చేశారు కదా, అండ్ దట్స్ హౌ దిస్ ప్రోడక్ట్ ఇస్ కమ్ అవుట్ సో వెల్. సో When you అందరూ have- ప్రాణం when పోసారు. you have everything in life అప్పుడు మీరు ఏం చేస్తారో కొంచెం పైసల కోసమే వర్క్ చేస్తారు, ఈ ప్రాజెక్ట్ వచ్చి పైసల కోసమే చేస్తారు. హియర్ నోబడీ ఐ థింక్ వర్క్ ఫర్ మనీ, దే వర్క్ టు గివ్ అ గుడ్ ప్రాజెక్ట్ అండ్ గివ్ దేర్ బెస్ట్ ఎవ్రీబడి. సో అలా కుదిరింది. నైస్. సో నరేషన్ విన్న వెంటనే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం థ్రిల్లర్ జోనర్స్ చూస్తున్నాము, ఎక్కువగా అవే లైక్ చేస్తున్నారు అందరూ. మిగతా థ్రిల్లర్ జోనర్స్కి దీనికి ఆ డిఫరెన్స్ ఏంటి? ఆడియన్స్ని సీట్ ఎడ్జెస్లో కూర్చొని ఆ పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే సో యా, థ్రిల్లింగ్ ఏదో ఒక అంశం ఉంటుంది కదా మిమ్మల్ని బాగా. డెఫినెట్ గా ఇప్పుడు థ్రిల్లింగ్ ఏంటంటే లైక్ ఇందాకే మనం అనుకున్నాం కదా దట్ పీపుల్ చాలా మందికి మేబీ మనకు కాకపోవచ్చు, మేబీ మనకు కూడా ఉండొచ్చు, బట్ క్యూరియాసిటీ అనేది ఉంటుంది. Definitely. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే లైక్ మోర్ దెన్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో పక్కన వాళ్ళ లైఫ్లో, ఎదురింటి వాళ్ళ లైఫ్లో, పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం కూర చేశారు, లేకపోతే వాళ్ళు ఎందుకు అట్లా అన్నారు, మనం మన కమ్యూనిటీలో తెలుసా మొన్న వాళ్ళకి అట్లా అయిందనే క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. అండ్ ఐ ఫీల్ దట్ అది ఆ పాయింటే నా కాన్సెప్ట్ చాలా యూనిక్గా అనిపించింది నయనంలో. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ ఒక ఇన్ని నిమిషాలు ప్రెసెంట్ సిచ్యువేషన్, ప్రెసెంట్ టైంలో ఏం జరుగుతుందో ఒక వ్యక్తి ఐస్ నుంచి చూడడం అనేది కూడా నాకు చాలా చాలా యూనిక్గా అనిపించింది ఆ పాయింట్ కూడా. యా. అండ్ మీకు నరేషన్ విన్న వెంటనే ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి? ఐఎమ్ డూయింగ్ ఇట్. ఐఎమ్ డూయింగ్ ఐ హ్యావ్ టు డూ ఇట్. ఐ యామ్ డూయింగ్ ఇట్ బికాజ్ ఒక ఆర్టిస్ట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక క్యారెక్టర్ వచ్చిన తర్వాత వెన్ యూఆర్ హంగ్రీ అబౌట్ సంథింగ్, అది మీ ప్లేట్ ముందు దేవుడు ఎట్లా పెట్టేసి ఉంటే హౌ కెన్ యూ జస్ట్ వెయిట్, ఇట్లా డైరెక్ట్గా తినేయాలనిపిస్తుంది. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ రియల్లీ గ్రేట్ అండ్ దిస్ గ్రేట్ థింగ్ హెస్ కమ్ టు మీ. యా. ఈక్వల్లీ హ్యాపీ. సూపర్. సో మీరు అది చెప్పారు, ప్రీవియస్లీ కూడా నేను పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశాను, బట్ ఇక్కడ ఆ థ్రిల్లింగ్ పాయింట్ ఏంటంటే పోలీస్ ఆఫీసరే, బట్ మీకేంటి అసలు నాకు విటీ కాప్, విటీ కాప్, కరెక్ట్ వర్డ్ అది, విటీ కాప్. సో ఆ విటీ ఉండడానికి కూడా దే వాజ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ ద స్టోరీ. సో మనకి ఒక స్టోరీ దొరికినప్పుడు మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటుంది. వీ కాంట్ టాక్ బియాండ్ దట్ లిమిటేషన్స్, వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ క్యారెక్టర్ ఓన్లీ. కానీ దీనికి స్కోప్ చాలా ఎక్కువ ఉండే. స్వాతి గారు నాకు కథ చెప్పినప్పుడు బై ది ఎండ్ ఆఫ్ హర్ నరేషన్ I was prepared what this officer is going to do. ఓకే. ఓకే. Then I started telling her, I will do all these things as a cop. Because ఇంతకుముందు నేను ఇంటర్వ్యూలో ఒకటి చెప్పాను, ఇఫ్ మనం ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ని చూసుకుంటే, మీరు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే, యువర్ ఓన్లీ కంప్లైంట్ ఇస్ నాట్ హిస్ ఓన్ డ్యూటీ, హీస్ గాట్ మెనీ అదర్ కంప్లైంట్స్ ఆల్సో. డెఫినెట్లీ. Yours is one among them. So he will treat like that. సో ఇంకా నేను తనకు అదే చెప్పాను, వీ విల్ నాట్ డూ ఇట్ లైక్ అ సినిమాటిక్ పోలీస్ ఆఫీసర్, లైక్ చాలా దాని మీద ఫోకస్ పెడుతున్నాడు, అలా కాకుండా చాలా క్యాజువల్గా ఒక వేరే లైటర్ మూడ్లో మనం ఇది చేద్దామని. సో షీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ థింగ్ అబౌట్ దిస్ థింగ్ ఈ క్యారెక్టర్లో. సో అది మ్యాచ్ అయింది. ఓకే. సో అక్కడ నుంచి నా ఎక్సైట్మెంట్ మొదలైంది ఓకే. టు పర్ఫార్మ్ దిస్ క్యారెక్టర్. స్కోప్ ఎక్కువ ఉంది అండ్ హంగర్తో ఉన్నా. చాలా రోజుల తర్వాత ఇట్లాంటి ఒక మీల్ దొరికింది. నేను ఇంతకుముందు చేసే పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉంటుంది, యువర్ అండర్ అరెస్ట్, ఓపెన్ చేశారు, లిమిటేషన్, బండిలో కూర్చోబెట్టారు, తీసుకెళ్లారు. ఆ ప్లే లేకుండే, ఆ ప్లే చేయడానికి స్కోప్ దొరికింది. దట్ మేడ్ మీ థింక్, చాలా రోజుల తర్వాత ఒక పడింది, గట్టిగా పడింది, ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అండ్ ప్రూవ్ మై సెల్ఫ్. సో ఈ ప్లాట్ఫామ్ని, ఈ ప్రాజెక్ట్ని నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి నేను తీసుకున్నా, అంతే కసితో చేశాను. I think that will be seen in the series. I hope so. We enjoyed actually. We enjoyed a lot, sir. Antara. Aina scenes చాలా ఎంజాయ్ అంటే చేశాను. ఆలీ క్యారెక్టర్ ఇస్ అంటే వెరీ సీరియస్ గా, అంటే సీరియస్ గా ఉంటాడు బయటికి, బట్ తెలియకుండా యూనో దట్ కామెడీ, తన సీన్స్ లోనే కామెడీ, he doesn't laugh, he doesn't make jokes, but the situations and the circumstances that his character is in will create laughter. నా మైండ్ ఏంటంటే, నేను ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోతున్నా, అక్కడ పోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఆ జర్నీలో నేను మా కానిస్టేబుల్స్ వీళ్ళందరితో ఉంటారు కదా,
ఆ జర్నీలో దాని గురించి నేను మాట్లాడను కదా, మన ఫ్యామిలీస్ గురించి నేను మాట్లాడుకుంటాను, అవును. మన బాధల గురించి మాట్లాడుకుంటాను. Yes. సో నేను అది మైండ్లో పెట్టుకొని ఐ డిడ్ దట్ టిల్ వి రీచ్ ద క్రైమ్ జోన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కథ మళ్ళీ సీరియస్. ఓకే, ఒక ఫన్ అండ్ సీరియస్నెస్ బ్లెండ్ Blend, కనిపిస్తుంది. కొంచెం రియలిస్టిక్ టైప్ లో తీసుకెళ్దామని. దట్స్ అంటే యా, ఇది కొంచెం చాలా రిలేటబుల్ గా అనిపిస్తుంది, Relatable గా Own అనిపిస్తుంది. చేసుకోవచ్చు అనిపిస్తుంది ఆడియన్స్ కి కూడా. యా, పోలీస్ ఆఫీసర్ లిటిల్ బిట్ అలా కూడా ఉంటారు కదా, ఎప్పుడు మనం సీరియస్నెస్ చూస్తూ ఉంటాం వాళ్ళలో. నిన్న ఓన్ లైఫ్ లో కొన్ని పోలీస్ స్టేషన్ విజిట్స్ ఎక్కువ ఉంటుంది, మా ఏరియా పిఎస్ కానీ విజిట్ ఎక్కువ ఉంటుంది. సో రియలిస్టిక్ గా వాళ్ళు ఎలా ఉంటారో, పోలీస్ స్టేషన్లో ఎలా మాట్లాడుకుంటారో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఎక్కువ. సో అది మన లైఫ్ లో మనం పెట్టి మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్ గా ఉంటుందని ఎగ్జాక్ట్లీ. ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఇవన్నీ ఓకే, బట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఆ ఎత్తుకి పై ఎత్తులు అవన్నీ మీరు కనిపెట్టాలి, అండ్ ప్రతిదీ డాటా కలెక్ట్ చేసుకొని మీరు బ్రేక్ చేయాలి వాట్ ఈస్ దాట్ అని. సో ఇవి కూడా మీరు రీసెర్చ్ చేసే ఉండాలి, అబ్జర్వ్ చేయాలి. లేదు, అవన్నీ డైరెక్టర్ మీద వదిలేస్తాం ఆ పార్ట్ వరకు. ఓకే, ఆ పార్ట్ వరకు కథలో ఉంది, మనం ఖచ్చితంగా అది చేయాలి, అది డైరెక్టర్ గారు గైడ్ చేస్తున్నారు. యా. సో సో ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది, లైక్ రియల్ గా పోలీస్ ఆఫీసర్స్ డూయింగ్ దిస్ థింగ్ రైట్? సో అసలు ఎంత రియల్ లైఫ్ లో వాళ్ళు ఆ థ్రిల్ ని చూస్తున్నారు, సో మీరు అది యాక్ట్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది అప్పుడు, మీ ఫీలింగ్, మీ ఎమోషన్స్ కావచ్చు? ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ ద సేమ్ క్వశ్చన్, మనం పోలీస్ ఆఫీసర్ ఒకవేళ ఒక క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్తే ఆయన థ్రిల్ గా కొద్దిసేపు వరకే ఉంటుంది, ఆయన థ్రిల్ గా ఉండదు. హీఈస్ ఆల్సో కమింగ్ టు డెత్ సీన్, అలా డెడ్ బాడీని చూస్తున్నాడు, అక్కడ వాసన వస్తూ ఉంటుంది. సో హీఈస్ ఆల్సో సో థ్రిల్లింగ్ గా ఏముండదు రియల్ లైఫ్ లో, కొంచెం బాధగానే ఉంటుంది. దే ఆర్ డూయింగ్ దర్ ఓన్ డ్యూటీస్ బట్ దే స్టిల్ హ్యావ్ సింపతి ఆన్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్, ఇఫ్ దట్ వాజ్ యువర్ క్వశ్చన్, ఇఫ్ ఐ గాట్ యువర్ క్వశ్చన్ రైట్. యా, ట్రూ. సో ఇది కూడా చాలా రియలిస్టిక్ గా చెప్పారండి. నాకు ఈ మధ్య నేను కొంచెం సీరియస్ అయిపోయాను. వెన్ ఐఎమ్ గెటింగ్ క్యారెక్టర్స్ ఐ ట్రై టు బీ ట్రూ టు ద పార్ట్, రియల్గా కొంచెం రీసెర్చ్ చేసి రియల్గా ఇలా చేస్తారా లేదా, ఆ లైన్స్ కొంచెం మెయింటైన్ చేద్దామని. అది కొన్ని ప్రాజెక్ట్స్లో వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ అవుదేమో నేను అనుకుంటున్నాను. మరి నేను అన్ని ప్రాజెక్ట్స్ చేయలే, పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఎక్కువ చేశారు కాబట్టి దీని మీద కొంచెం రీసెర్చ్ ఎక్కువ చేశాను. ఎస్ ఎస్. సో వరుణ్ గారు, మీరు అంటే మీకు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీరు చెక్ చేసే పారామీటర్స్ ఏంటి అసలు? మెయిన్ ఫస్ట్ నేను వింటున్నప్పుడు నాకు ఇఫ్ ఇట్స్ ఎంగేజింగ్ ఫస్ట్ థింగ్, యూనో ఆ వింటున్న గంట లేకపోతే గంటన్నర నేను ఆ ఎక్సైట్మెంట్ లెవెల్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఉండాలని ఫస్ట్ నేను అనుకుంటాను. ఎందుకంటే ఒకసారి అలా అయిందంటే దెన్ యూనో ఒక డిస్కనెక్ట్ వచ్చింది అనుకోండి, యూ క్యాన్ యూనో దాన్ని ఇంకా వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. నాకు ఈ స్టోరీ వింటున్నప్పుడు ఎస్పెషలీ నాకు ఆ కనెక్టివిటీ బాగా నచ్చింది. లైక్ ఎవ్రీ సీన్ ఒక ఫ్యాక్ట్ ఉంటుంది కానీ మనం ఒక నేనైతే పర్సనల్గా ఒక కథ వింటున్నప్పుడు వాట్ నెక్స్ట్ ఏంటి అని, ఎస్పెషలీ ఒక ఈ జానర్లో సినిమా చేస్తున్నప్పుడు థ్రిల్లర్, సస్పెన్స్ ఇలాంటి కాంటెంట్ చేస్తున్నప్పుడు ఒక వాట్ నెక్స్ట్ ఫ్యాక్టర్ అనేది క్రియేట్ అయిందంటే డెఫినెట్గా దట్స్ యూనో అది నాకు అలా అనిపించిందంటే రేపు పొద్దున్న అలా ఎగ్జిక్యూట్ అయితే ఐ ఫీల్ దట్ యూనో పీపుల్ విల్ ఆల్సో ఫీల్ ద సేమ్ వే. యా, ట్రూ. సో ఎంగేజింగ్ అనే పాయింట్ మీరు చెక్ చేస్తారు. అండ్ what are the other story, how engaging it is, and you know first of all, and the director how వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కథ మీద ఎంత కన్విన్స్ అయ్యి చెప్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. లైక్ వాళ్ళు ఇప్పుడు నేను కొన్ని స్టోరీస్ వింటాను వే లైక్ వన్స్ ఐ ఫినిష్ హియరింగ్ ద స్టోరీ వెళ్ళిపోద్ది, దాని తర్వాత అసలు ఏమి మైండ్లో ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే ఆ కథ విన్న తర్వాత నెక్స్ట్ డే అరే దాన్ని తెలియకుండా సబ్ కాన్షియస్లీ ఆ కథ గురించి థాట్స్ వస్తూ ఉంటాయి కదా. దట్స్ వన్ ఐ ఫీల్ దట్ అది మంచి అలాంటి కథలు మంచి కిక్ ఇస్తాయి అనిపిస్తుంది. బట్ ఈ స్టోరీ వరకు అయితే నేను వినంగానే ఇందాక ప్రియాంక గారు అంటే నేను వినగానే నేను ఐ వాజ్ లైక్ డామ్ షూర్ ఇది చేయాలి ఈ సినిమా, అసలు ఈ సిరీస్ నేను ఎట్టి పరిస్థితి మిస్ కాకూడదు ఈ క్యారెక్టర్ అనుకుని చేశాను అనమాట. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే క్యారెక్టరైజేషన్. ఆబ్వియస్లీ నా క్యారెక్టరైజేషన్ కూడా చాలా అంటే ఒక నర్డీగా ఒక చిన్న ఒక డార్క్ టచ్ ఉంది వాడికి. క్యారెక్టరైజేషన్ నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎస్. అండ్ ఈ స్పెక్స్ దీనికోసమే డిజైన్ చేశారా? అవునండి, అవును. ఓకే, సో ఇవి మీ దగ్గరే ఉంటాయి అనుకుంటా. ఇక నాకు ఇయ్యలేదు, మేబీ అయ్యాక సిరీస్ లో మీ దగ్గరే ఉంటాయి
అనుకుంటున్నాను. ఇంకా దానికి- ఎవరు ఐ మీన్ దీనికోసం మీ వెనక పడొచ్చు ఎవరైనా. కాదు మాది ఏంటది మాది ట్రైలర్ లాంచ్ అయింది. Mm. ఒక సెపరేట్ బాక్స్ లో దానికి ఒక లైట్ వేసి diamond దాన్ని పెడతారు ద- కదా. నేను అలా చూసాను. తీసుకొచ్చారు దాన్ని. చూసామండి వాటిని చాలా బాబోయ్ అదే చాలా మరి ప్రెషియస్ ట్రైలర్ లో గా. ఉంటుంది కదా, నేను పట్టుకున్న డైలాగ్ చెప్తున్నా కదా, ట్రైలర్ లో ఉంటుంది. అవునవును అదే మరి ఎవరు తీసుకెళ్తారో మరి అది ఎవరికి దొరుకుతాయి. మీరు అలాగా ప్రెషియస్ గా దాని బాక్స్ లో అలా చూపిస్తుంటే రియల్ గా పెట్టుకుంటే కనిపించేస్తుందేమో అనే థ్రిల్లింగ్ మాకు వస్తుంది. మరి అలా ఉంటే బాగుండు యాక్చువల్లీ కాసేపటికి. సో మరి అయితే మీరు ఎవరి లైఫ్ లో చూస్తారు చెప్పండి ఇప్పుడు. ఓన్లీ ఈ ట్రైలర్ ఈ సిరీస్ వరకు. దొరికిపోయారు మీరు. అలా ఉంటే బాగుండు అంత విన్నారా. ఓకే ఫ్యూ ర్యాపిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వరుణ్ సందేశ్ గారికి 1 word రియాక్షన్. వరుణ్ సందేశ్ గారికా? నేను రియాక్షన్ ఇస్తున్నా. 1 word అంటే ఏం చెప్పాలి? ర్యాపిడ్ గా రాదు ఇట్లా. రాదా సడన్ గా కష్టం. నో యా ఇట్స్ డిఫికల్ట్. జెంటిల్మెన్ అని చెప్పు, స్వీట్ హార్ట్ అని చెప్పు. వరుణ్ గారికి చెప్పాలా లేకపోతే డాక్టర్ నయన్ కి చెప్పాలా? దట్స్ మై క్వశ్చన్. Whom do you want డాక్టర్ me to 9 కి react చెప్పండి బాగుంటది. డాక్టర్ కదా? నయన్ కి చెప్పనా? Mm. సాడెస్ట్. కంత్రి. సాడెస్ట్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. మరి అంతే కదా. I'm talking about డాక్టర్ వరుణ్. sorry. Okay. వరుణ్. డాక్టర్ నయన్ Hey, only. sadist. వరుణ్ గారు కాదు, డాక్టర్ నయన్. ఓకే సాడిస్ట్. యా అమ్మయ్య ఏదో కొంచెం క్లూస్ దొరుకుతున్నాయి మాకు. నేను అంటాను దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ డోంట్ నో వాట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ బి. యా వాట్స్ ద వన్ రూమర్ యూ విష్ కుడ్ కమ్ ట్రూ? అబౌట్ హిమ్సెల్ఫ్. యా ఇక్కడ మొన్న 1 word లో ఎలా చెప్పాలి ఇది? 1 word లో చెప్పొద్దు. నాకు ఏ అదే కదా. నో నాట్ ఇన్ 1 word. అయితే మొన్న ఎక్కడో నెట్ లో ఎవరో నాకు తెలిసిన వాళ్ళే పంపించి నీ నెట్వర్క్ ఇంత అని నాకు పంపించారు. ఆ నెంబర్ చూసి అరే ఇది అయితే బాగుండు అనిపించింది. Nice. నైస్. వా సీరియస్లీ Yeah. నైస్. ఇక వస్తుంటాయి కదా, అవును. యూట్యూబ్ లో వస్తుంది కదా, వీళ్ళ దగ్గర ఇన్ని ఇల్లు ఉన్నాయి, ఇన్ని అయ్యో, కార్లు మామూలుగా ఉన్నాయి. రాదు అవును, అసలు. అవును. సో అలా అంటే కొన్ని నంబర్స్ చేశారు. ఒకటైతే అసలు అబ్బా ఇది ఇలా ఉంటే సూపర్ ఉండేది అనిపించింది ఆ Super నెంబర్ అసలు. చూసి. I have faced that. ఓకే అప్పుడు అనిపిస్తుంది జనాలు ఏమనుకుంటున్నారు మన గురించి అసలు. చాలా ఎక్కువ అంచనాలు వేసేస్తారు వాళ్ళు. ఓకే సో లవ్ స్టోరీ ఆర్ మైండ్ గేమ్స్ ఏది ప్రిఫర్ చేస్తారు? లైఫ్ స్టోరీ చేసే వయసు అయిపోయింది. మైండ్ గేమ్స్ ఉన్న లవ్ స్టోరీ. లేదు, మనం లవ్ స్టోరీ సెలెక్ట్ చేస్తే దాంట్లో మైండ్ మైండ్ గేమ్స్ ఉంటాయి. కాదండి ఇప్పుడు ఈ సిరీస్ చేసా ఈ తెలివితేటలన్నీ. చిన్నగా అన్నాడు అట్లా. ఓకే సో ఏంటి So- మైండ్ గేమ్స్ ఉన్నా లవ్ స్టోరీసా? ఈ క్వశ్చన్ ఇలాగే అడగాల్సిందేమో నేను. ఓకే సో 1 word ఫర్ అ డైరెక్టర్. One? 1 word director. ఫర్ అ డైరెక్టర్. యా మీ ముగ్గురు చెప్పండి 1 words. డైరెక్టర్ అమేజింగ్. ఆల్ రౌండర్. Ah, She's thought about everything, like every detail from all the angles. So all rounder. great. మీరేం చెప్తారు? ఆ వర్డ్ నాకు రావట్లేదు. రన్ వర్డ్స్ మనకి ఎందుకండి? కమాండింగ్ టు అవర్ క్రాఫ్ట్. ఓ దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. కమాండ్ ఆన్ ద క్రాఫ్ట్ వాట్ షీ డూయింగ్. ఎక్కడ డివేట్ అవ్వకుండా. ఎక్కడ డిబేట్ అవ్వకుండా Yeah. షీ నోస్ వాట్ షీ ఇస్ డూయింగ్. Yeah. క్లారిటీ ఇన్ మైండ్. Clarity. She knew what she wanted from us, all of us. గ్రేట్. సో ఇఫ్ నాట్ యాక్టర్ ఏమయ్యేవారు? ఏమో చేస్తున్నా నేను ఏమో అంటే బిజినెస్ మ్యాన్. నేనైతే చేస్తున్నా బిజినెస్ మ్యాన్. నేనైతే 17 ఏళ్ళకి వచ్చాను ఇక్కడికి. ఇంకా ఏం So- చేసేవాడినో ఏమో మరి. నైస్ అండి. అంటే అంత ప్యాషనెట్ గా ఉన్నారు అంతే కదా, వేరే థాటే లేదు మీకు అసలు. చిన్నప్పుడు ఉండే బాస్కెట్బాల్ ప్లేయర్ అవుదాం ఏం అవుదాం చాలా మనకు ఉంటాయి చిన్నప్పుడు. చాలా ఉంటాయి చిన్నప్పుడు. True. ఈవెన్ హ్యాపీ డేస్ ముందర వరకు ప్రాబ్లమ్ మేబీ మెడిసిన్ చేద్దాం అనుకున్నాను. Oh. ఒక థాట్ వచ్చింది. Mm. తర్వాత ఐ గెస్ డెస్టినీ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. ఎస్. సో సెట్స్లో సీరియస్ సీన్స్ చేసేటప్పుడు మీ ముగ్గురులో ఎవరు ఎక్కువగా నవ్వేవారు? ఎవరు ఎక్కువగా నవ్వలేదు. ఎవరు ఫస్ట్ అసలు ఆ సీరియస్నెస్ లేకుండా ఫస్ట్ అటెంప్ట్ లో? I don't think there was somebody who could laugh on these series. We were No. all so dedicated to dialogues and అందరు script. క్యారెక్టర్స్ లోనే అందరూ- నాకు అసలు Ah. సెట్ లో ఉన్నప్పుడు క్యారెక్టర్స్ మీరు కనిపించారు. నమ్మరు అందరి- ఇట్లా హ్యాపీ ఎన్వైరన్మెంట్ వాజ్ నెవర్ because we all had those serious faces, serious scenes. సీన్ ఏం చేయాలి, డైలాగ్ టు డైలాగ్ ప్రాపర్ గా చెప్తున్నామా, కన్వే బెటర్ గా అవుతుందా, దీనికన్నా బెటర్ ఇంకేమైనా చెయ్యొచ్చా, Nice. అదే మూడ్ లో వర్క్ ఉండేవాళ్ళం. ఓరియంటెడ్. కానీ దీనికి నాకు ఒక స్టోరీ ఉంది. చెప్పండి ప్లీజ్. లాస్ట్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ లో
చాలా సీరియస్ ఎపిసోడ్. నేను వచ్చి ఇన్వెస్టిగేషన్ టైంలో ఇన్వెస్టిగేషన్ పిలుస్తా, ఆయన ఒక స్టోరీ చెప్తాడు. ఆయన చెప్పే విధానం ఐ వాజ్ ఓన్లీ లాఫింగ్. I was only laughing. ఒక జెన్యూనిటీలో ఒక నాన్ సెన్స్ చెప్తుండు. అర్థమవుతుంది సార్. I was literally laughing. We had to take a break little. కొద్దిసేపు బ్రేక్ తీసుకున్న తర్వాత I had to ఆడ చెప్పినప్పుడు నేను వినాలి, కానీ మై మైండ్ వాస్ సమ్వేర్ ఎల్స్ బికాజ్ నా క్లోజ్ నడుస్తుంది. నేను ఇప్పుడు ఇది వింటే ఆ సీక్వెన్స్ లో నేను ఒక స్టోరీ చెప్తానండి. అంటే ఒక కంప్లీట్లీ మేడప్ రబ్బిష్ స్టోరీ అది. బట్ అదేంటంటే మోస్ట్ జెన్యున్ గా, మోస్ట్ ఆనెస్ట్ గా, నిజంగా జరిగింది అన్నట్టు ముందు ఆనెస్ట్ బాయ్ లా కూర్చొని కథ చెప్తుంటాడు. అది నేను విన్నాను అన్నమాట. I'm glad I was not there. లేకపోతే I నేను was చచ్చిపోయిన only the way he started, we didn't rehearse because he was prepared with his lines and I had to listen to a story. I didn't want to listen because I wanted to be that genuine there. అక్కడ ఆయన చెప్తున్నప్పుడు I wanted to see that. I start చేసి కరెక్ట్ గా 30 seconds I started laughing, burst out laughing. నైస్ మెమరీస్ అండి. So that was So, నయనం కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్ కి ఏం పేరు ఉండేది? నయనం. Of course Naina. అరే నయనం కి ఆల్రెడీ నయనం ఉంది కదా, సో కళ్ళు అదే పెడతారా? కళ్ళు అంటే దానికి లింకప్ చేసి పెడతారా? ఇంకేం ఉండదా కొత్తగా? ఇంకేముంటది? ఎక్కువ ఆలోచన రావట్లేదు. అదే అది సింపుల్. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఏదైనా సినిమా పేరు పెడితే అదే ఉంటుంది. అది కూడా ఒకవేళ ఓపిక లేకపోతే ఎన్ టీమ్ అని రాస్తే అయిపోయింది. మొత్తం నయనం కూడా కాదు, టీమ్ కూడా కలే ఎన్నా. సో వాట్సాప్ గ్రూప్ ఎన్నా? యాక్చువల్లీ దీనికన్నా బెస్ట్ ఐ సింబల్ ఉంటది కదా, ఇమోజి ఐ సింబల్, అది గ్రూప్. ఓ నైస్. చూసారా, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసింది. ఇలాంటివి దాని డీపీ ఏముంటుంది తెలుసా? దాని డీపీ స్వెక్స్. సో మీ ముగ్గురులో డిటెక్టివ్, రియల్ లైఫ్ డిటెక్టివ్ ఎవరు? నాకు ఇంట్రెస్ట్. నాకు కూడా అంత నో లేదు. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే అది ఏంటి అక్కడ, యు డోంట్ వాంట్ టు ఫైండ్ అవుట్ ఎనీథింగ్? లైక్ హారర్ మూవీస్ అంటే చూసేటప్పుడు డిపెండ్స్ ఆన్ ద ఇన్సిడెంట్ కదా. అంటే ఏం ఇప్పుడు మన ఇంట్లో మన చుట్టూ ఏంటంటే తెలుసుకుంటాం కదా 100%. If something is not related to us, I don't want to listen. I was wasting my time. Already chip లో మెమరీ చాలా తక్కువ ఉంది. ఇంకెందుకు నింపుకోవాలి ఈ మెమరీ? I don't listen to it. yes exactly. బట్ మనం వి ఆర్ విమెన్ కాబట్టి తెలుసుకోవాలని చాలా ఉంటుంది. వాచింగ్ హారర్, అచ్చా, ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ హారర్ మూవీస్. సో నేను చూసేటప్పుడు నా ఫ్యామిలీ పక్కనే ఉండాలి, లైట్స్ ఆన్ ఉండాలి. ఇది అందరికి టార్చరా? అందరికి నేను హారర్ మూవీస్ నాకు అసలు నేను ఫస్ట్ పడదా? నేను See, చూడను. నాకు భయం చాలా. I didn't expect లైక్ ఐ this. క్లోజ్ మై, అంటే అలాంటి ఒకవేళ పొరపాటుగా ఫోర్స్ఫుల్ గా చూడాలంటే ఇంకా అలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఐ జస్ట్ టర్న్ అరౌండ్. అంటే నాకు Yeah. చాలా భయం, నేను చూడను ప్రిఫరబుల్లీ. నాకు ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేశారంటే అది ఫుల్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఆగలేను. బికాస్ డ్రీమ్స్ లో మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది, ఏదో స్టోరీ. Definitely అది అవుతుంది. స్టోరీ ఫినిష్ అయిపోవాలి, లేకపోతే మైండ్ క్రియేట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండ్ దెన్ యు ఆర్ స్కేర్డ్. ఐ టాక్ ఇన్ డ్రీమ్. నేను నిద్రలో మాట్లాడతాను, డ్రీమ్ లో ఏమేమో ఆలోచనలు వస్తాయి. అదంతా టార్చర్ ఎందుకు అని చూడడమే మానేశాను. You will not believe, for that not to happen, me and my 4 years daughter we watch. మా వైఫ్ లోపలికి వెళ్ళిపోతుంది, నేను మా డాటర్ కూర్చొని చూస్తాం. Wow. అంటే Nice. ప్రాబ్లమ్స్ స్కేర్డ్ ఆఫ్ హారర్. ఐ థింక్ ఎవ్రీ హౌస్ లో ఒకళ్ళు ఎవరో అలా చిన్న మా ఇంట్లో అందరూ చూస్తారు. మళ్ళీ అమ్మాయి- like, "Hey, అరే నీకేం భయం రా, నువ్వు ఇన్ని సినిమాలు చేస్తావు" అంటే ఏమో తెలియదు కానీ చూసినప్పుడు ఒక కానీ చాలా interesting నమ్మబుద్ధి గా అయితే లేదు తెలుసా మీరు చెప్పేది. నిజంగా. మీరు నిజంగా మా నేను పాప చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది ఓకే. and she is not scared. She's at times laughing. ఓ ఇది చాలా అడ్వాన్స్డ్. ఇది నా మామూలుగా మేబీ లేదు అసలు. చిన్నప్పుడు కొన్ని హారర్ సినిమాలు చూసి దాని తర్వాత మైండ్ లో ఉండిపోయి Same బయటికి రాక ఇలా Yes. మేబీ కొంచెం అయినట్టుంది. Yeah. అంటే కొన్ని సినిమాలకి నాకు అలా జరిగింది చిన్నప్పుడు. ఆ సినిమాలు నాకు కలలో వచ్చి, అంటే నాట్ జస్ట్ ఒక రోజు 2 రోజులు కాదు, అలా ట్రావెల్ అయ్యాయి కొన్ని రోజులు. సో అలా నాకు బట్ మొత్తానికి నయనం షూట్ ఎక్స్పీరియన్సెస్ అలాగే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా షేర్ చేశారు. చాలా మంది చెప్తున్నా ట్రైలర్ చూసిన తర్వాత నా పర్సనల్ గా నేను విన్నది రెస్పాన్స్ చాలా అమేజింగ్ అనిపిస్తుంది. Thank you. ఎప్పుడు వస్తుంది, Thank you. ఎప్పుడు చూడాలా అని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. Thank you so much. Thank you so much. Thank you so much. సో December ఏం 19th చేద్దాం? announcement మీరు ఇచ్చేస్తే ఇచ్చేస్తామండి. ఇప్పుడే చెప్తామని. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. సో December 19th నయనం చూడండి తెలుగు Z5 లో. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్.